బసం బసవేశ్వరుని సంస్కృత హృదయం అన్నమాట. సమాజ శ్రేయస్సుకు గురై సామాజిక వ్యవస్థ బూజుపట్టి అంటే సమాజం శోషణకు గురై సామాజిక వ్యవస్థ బూజుపట్టి అస్పృశ్యత జాతి వర్గ మత కుల భేదాలుగా యజ్ఞయాగాలు హోమాలు నరబలి స్త్రీ శిశు హత్యలు బాల్య వివాహాలు సతీసగం మొదలైన మూఢాచారాలు తాండవించిన తరంలో బసవేశ్వరుడు అనే క్రాంతి పురుషుడు జన్మించాడు. క్రీస్తు శకం 1134లో ఇప్పటి కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాగేవాడి గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో అగ్రహారం పెద్ద అయిన మాదిరాజు మాదాంబిక దంపతులకు పుట్టారు బసవేశ్వరుడు. బాల్యం నుంచి మూఢాచారాలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు 8వ ఏట తండ్రి ఉపనయనం చేయడానికి సిద్ధపడగా తండ్రి మాటను తిరస్కరించి తన అక్క నాగాంబిక వద్దకు చేరుకున్నాడు. అక్కడే గురుకులను వేదశాస్త్ర పురాణాన్ని అధ్యయనం చేసి దినదిన ప్రవర్ధనమై ఎదిగి బసవేశ్వరుడు బుద్ధిశాలిగా సాహితీ వేద పురాణ ఆగమ సంగీత గణిత విద్యలన్నింటిలోని ప్రావీణుడై పండిత పూర్ణ వ్యక్తిత్వాన్ని సంపాదించాడు. ఈ సమయంలో దోషరహితమైన ధార్మిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. విద్యాభ్యాసం అనంతరం బిజ్జల చక్రవర్తి దండనాయకుడైన తన మేనమామ బలదేవర కూతుని వివాహమాడి స్వయం అర్జునంతో జీవించే తలంపుతో బిజ్జులుని కొలువులో చేరాడు. అపార మేధా సంపన్నుడైన బసవేశ్వరుడి నీతి నిబద్ధత సమాజ సేవను గుర్తించిన బిజ్జుల రాజు తన రాజ్యానికి ప్రధానమంత్రిగా ఆయన నియమించాడు. అంత్యకాలంలో బసవేశ్వరుడు ఆ రాజ్యంలో నూతన సామాజిక ధార్మిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. వీటి ప్రచారానికి మండపాన్ని నిర్మించి వాటిని అనుభవ మండపం అని నామకరణం చేశారు. ఈ మండపంలో జాతి కుల మత వర్గ వర్ణ లింగ భేదాలకు అతీతంగా స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించారు. మహిళలకు అక్షరాభ్యాసం చేయించి వేదశాస్త్రాలు నేర్పి వారికి తన అనుభవ మండపంలో స్థానం కల్పించారు. ఈ అనుభవ మండపం నేటి మన పార్లమెంట్ వ్యవస్థ సమానమైంది. అందుకే బసవేశ్వరుని అనుభవ మండపాన్ని మొదటి పార్లమెంటుగా గుర్తించవచ్చు. ఆనాడు బసవేశ్వరుడు అంకురార్పణ చేసిన మహిళలు సమాన హక్కులు, నేను మహిళలు అన్ని రంగాల్లో ముందుండడం, భారత ప్రభుత్వ మహిళల రీతిని కలిపి ఇవన్నీ స్ఫూర్తినిస్తాయన్నమాట. ఎంతో శ్రేష్టమైన బసవచనాలకు సమస్త ప్రజానికి ప్రేరణగా మార్గదర్శకంగా నిలుస్తాయి. బసవేశ్వరుడు తన ఉపదేశాలను ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలుగా రాసిన గొప్ప తత్వవేత్త. ఆ వచనాలను సూక్ష్మమైన తత్వం సులువుగా బోధన పడుతుంది. మానవతావాదాన్ని మొకటమైన బసవేశ్వరుడు వచనాలు అన్ని భాషలను అనువదించి ఆయన చరిత్రకు నేటి తరానికి తెలియజేస్తే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చిన వారం అవుతాం. బసవేశ్వరుడు 64 లక్షల పైగా వచనాలు రాసినప్పటికీ నేడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. సమాజంలో పెరిగిపోయిన వైదిక సనాతన మూఢాచారాలను బసవేశ్వరుడు తన రచన ద్వారా ఖండించాడు. ఆ కాలంలో బిజ్జుల రాజ్యంలో సాంఘిక సంస్కరణ అమలులో భాగంగా వర్ణాంతర వివాహాలు చేయడంలో కొందరు ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. బసవేశ్వరుడు నూతన సంవిధానం కొందరికి కంటగింపుగా మాట వారంతా ఆయనని బిజ్జుల రాజు చేత దేశ బహిష్కరణ గావించారు. అక్కడ నుండి కోర్ల సంఘం చేరుకుని అక్కడ 1196లో పరమాత్మ సన్నిధి చేరుకున్నారు. 34లో పుట్టారు, 96లో చనిపోయారు అనమాట. నేడు ఆ కోళ్ల సంఘం శివరశైవ లింగాయతులు పవిత్ర క్షేత్రంగా భాషలుతుందన్నమాట. అంటే కోళ్ల సంఘం చేరుకున్నాడు అనమాట. బిజ్జల రాజు దేశ బహిష్కరణ గావిస్తే అక్కడ నుంచి కోళ్ల సంఘం చేరుకున్నారు. అక్కడ 1196లో పరమాత్మ సన్నిధి చేరుకున్నాము. నేడు ఆ కోళ్ల సంఘము వీరశైవ లింగాయతుల పవిత్ర క్షేత్రంగా భాషలుతుందన్నమాట. పాల్కూరు సోమనాథు తన ఆరాధ్య దైవమైన బసవేశ్వరుడిపై బస పురాణం కూడా రాశాడు. మహాత్మా బసవేశ్వరుడు గొప్పతనం గుర్తించిన భారత ప్రభుత్వం పార్లమెంటు ప్రాంగణంలో బసవేశ్వరుడు విగ్రహాలు ఏర్పాటు చేసింది. 2006లో 5 రూపాయలు 100 రూపాయల నాణ్యాలను కూడా బసవేశ్వరుడి బొమ్మతో ముద్రించి ఆ మహాత్మ స్మరించుకుంది. తెలంగాణ వాసి డాక్టర్ నీరజా పాటిల్ ఎంతో కృషి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద లండన్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారంగా నిర్వహిస్తుంది. ట్యాంక్ బండిపై ఆయన కాల్స్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక బసవేశ్వర చరిత్ర పాఠ్యాంశంగా చేర్పించింది. నేటి పౌరులకు ఆ మహాత్మ గొప్పతనం తెలియజేపే ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో బసవేశ్వర చిత్రపటాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మహాత్మా బసవేశ్వరుని దేవుళ్ళ ఊహించకుండా ఒక గురువుగా సంఘ సంస్కృతిగా భావించి ఆయన ప్రవచనాలను అన్ని ప్రముఖ భాషల్లో అనువదించి చరిత్రను ప్రచురించాలి. బహుముఖ ప్రజ్ఞాశాలైన సాధువు లోకనాయకుడు బసవేశ్వరుని విశాల హృదయం మానవతావాదానికి నిదర్శనం.
నేడు మనం ఏ విధమైన సాంఘిక సంస్కృతులు ఆశిస్తున్నామో వాటిని బసవేశ్వరుడు ఆనాడే అమల్లోకి తెచ్చాడు. నాటి ప్రజల విప్లవం తీసుకొచ్చిన బసవేశ్వరుడిని సామాజిక సమానత్వ భావాల కుల మతాలకు అతీతంగా కులరహిత సమాజం ఏర్పడేదాకా దేశానికి స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. సమాజంలో అసమానతపై మహాత్మా బసవేశ్వరుడు చేసిన పెను గర్జనలు నేడు ఏదో రూపంలో ఘంటానాదాలే మారుమోగుతూనే ఉంటాయి. ఈనాటి సమాజం కుల మత వర్ణ విచక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితులు బసవేశ్వరుని సందేశం ఎంతో ప్రాచీన గొప్పది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.